వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కాకినాడ జిల్లా సామర్లకోటలో కలకలం సృష్టించిన మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెల హత్య కేసును పోలీసులు ఛేదించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ కేసు వివరాలు వెల్లడించారు. వివాహేతర సంబంధమే హత్యలకు కారణమని దర్యాప్తులో తేలిందని, హత్యకు గురైన మాధురితో గత 2 సంవత్సరాలుగా సురేష్కు అక్రమ సంబంధం ఉందని, ఆమె అడిగిన వస్తువులు కొనిచ్చేందుకు 7 లక్షల వరకు ఖర్చు చేశాడని తెలిపారు. నిందితుడు సురేష్ భార్యకి వీరి వివాహ సంబంధం గురించి తెలియడంతో మాధురిపై విరక్తి పెరిగి హత్య చేయాలనుకున్నాడని తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీ రాత్రి 1 గంట సమయంలో మాధురి ఇంటికి వచ్చి కొద్దిసేపు గొడవపడి పొదైన ఆయుధంతో తలపై కొట్టి మాధురిని చంపేశాడని, సాక్ష్యం చెబుతారేమని నిద్రలేచిన ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసినట్లు వెల్లడించారు. ఈ ఘటన చోరీ కోసం జరిగినట్లుగా చిత్రీకరించేందుకు నగదు కూడా ఎత్తుకెళ్లాడని, కాల్ డేటా ఆధారంగా సురేష్ను అరెస్ట్ చేస్తామని ఎస్పీ అన్నారు. ఆవిడ ఇద్దరు పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నైబర్స్ కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాధురి గారు, అట్లనే ఆమె ఇద్దరు డాటర్స్ పుష్పకుమారి గారు, అట్లనే జెస్సీ లోనా గారు, వీళ్ళిద్దరు పిల్లలు 6 years and 8 years, వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది. సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ స్టేట్ లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు. సో ఎవరో తెలిసిన వాళ్ళే చేసుంటారు అని సస్పెక్ట్ చేసాం మేము. చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి టవర్ డంప్, అట్లనే ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు చనిపోయిన విక్టిమ్ తో, ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత దానిలో అక్యూజ్డ్ కింద తలే సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక 2 సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉన్నారు. ఒక 2 సంవత్సరాల్లో ఒక 7 లక్షల రూపాయలు ఆమె నిమిత్తం, ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను. అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పట్టడం జరుగుతోంది. అదే బ్యాక్గ్రౌండ్ లో మాధురి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు. 3rd ఇన్సిడెంట్ కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము, వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగేసరికి అతను కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేశామో 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ లారీలో కొంత బంగారము, వెండి ఇవన్నీ కూడా కనిపించాయి. అవన్నీ ఎందుకు తీసుకొచ్చామని అడగగా ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్లిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళ్లకున్న ఉంగరాలు లాక్కొని వచ్చేసాడు అతను. సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసుని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఫర్దర్ గా ఎవిడెన్స్ అంతా ఇంటాక్ట్ సబ్మిట్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ చేసి స్పీడీ ట్రయల్ లో పెట్టి ఈ కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేలాగా విల్ ట్రై. ఈ కేసులో రిజిస్టర్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్ గా ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం, అట్లానే సామర్లకోట ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు, జగ్గంపేట సిఐ గారు, వీళ్ళందరూ వర్క్ చేశారు ఈ కేసు మీద. ఇది తొందరగా డిటెక్ట్ అవడానికి ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ క్రూషియల్. అట్లనే ఐటీ కోర్ టీమ్ కూడా అక్కడ టవర్ డంప్ కానీ, కాల్ డేటా రికార్డ్స్ కానీ వెంటనే ఇచ్చి అనలైజ్ చేసి ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఆల్సో సపోర్టెడ్ అలాట్. సో ఐ కంగ్రాచులేట్ పెద్దాపురం సబ్ డివిజన్ ఇన్ టోటాలిటీ అండ్ ఆల్సో ఈ 3-4 ఇన్స్పెక్టర్స్ ఎవరైతే నేను చెప్పానో, సామర్లకోట సిఐ, జగ్గంపేట ఇన్స్పెక్టర్, అట్లనే సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్, అందరూ కూడా దే డిడ్ ఎ గుడ్ వర్క్. కేసుని తొందరగా డిటెక్ట్ చేశారు. ఇంత సెన్సేషనల్ కేసుని క్విక్ గా విత్ ప్రాపర్ ఎవిడెన్స్ డిటెక్ట్ చేయడం ఇస్ ఎ గుడ్ థింగ్. సో విల్ మేక్ షూర్ దట్ ఆల్ ఎవిడెన్స్ ఇస్ ప్రాపర్లీ సబ్మిటెడ్ టు ద కోర్ట్ అండ్ కన్విక్షన్ కమ్స్ ఇన్. విదేశీ వస్త్రాలను విడనాడి స్వదేశీ వస్త్రాలను వాడాలని స్వాతంత్ర ఉద్యమంలో పోరాటాలు చేశారని ఆర్డీఓ దాసిరాజు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం ఉచిత విద్యుత్, ఇతర రాయితీలను ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గణేష్, ప్రసాద్, బసవరాజు, కపర్ది తదితరులు పాల్గొన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన పాలకొల్లు వేవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి వారి అధ్యక్షులైనటువంటి మొట్టం గణేష్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు ప్రసాద్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క చేనేత వస్త్ర ప్రదర్శనకి ఆహ్వానించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నమట్ల కాపర్ది గారు, పాలకొల్లు పట్టణ, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చేనేత కార్మికులందరూ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనం ఇది ఎంతో ఉన్నతమైన ఆశయంతో మొదలెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన స్వదేశీ ఉద్యమంలో భాగంగా అందరూ కూడా మన విదేశీ వస్త్రాలని బహిష్కరిస్తూ స్వదేశీ వస్త్రాలని మనం వాడాలని చెప్పి మనకి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఇది ప్రారంభించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ కాలంలో, స్వాతంత్ర పోరాట సమయంలో మనకి చేపట్టారు దీన్ని. అప్పటి నుంచి ప్రస్తుతం ఈ పరిస్థితిని కొంత వెనకబడిందని చెప్పొచ్చు చేనేత వాడకం అన్నది. దాన్ని మళ్ళా పునరుద్ధరణ చేయడం కోసం మన హానరబుల్ సీఎం గారు, అదేవిధంగా మనకి మంత్రివర్యులు మరి ఎప్పుడు ఈ వర్గానికి చాలా అండగా ఉంటారు. లేటెస్ట్గా కూడా మనకి హానరబుల్ సీఎం గారు నిన్న క్యాబినెట్లో డిక్లేర్ చేయడం జరిగింది. మనకి చేనేత కార్మికులకి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం, పవర్ లూమ్స్కి ఉన్న చోట 500 యూనిట్ల వరకు, అదే మామూలుగా చేతి మగ్గాలు ఉన్న చోట 2,200 యూనిట్ల వరకు కూడా ఉచితంగా విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు చేశారు. మరి చాలా ఇది జిఎస్టీ కూడా కన్సెషన్ వీళ్ళకి ప్రభుత్వం భరించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా జరిగేలా చూడాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కోరారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సానుభూతిపరులు సురేష్ కుమార్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిపై దాడి అమానుషమన్నారు. వివాహానికి వెళ్తున్న వీరిపై టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారని, వారిని చంపాలని అధికార పార్టీ నాయకులకు చెందిన అనుచరులు దాడులకు దిగారన్నారు. శాంతియుతంగా ఉన్న పులివెందులలో అరాచకాలు సృష్టిస్తూ భయాందోళనకు గురి చేసేలా అల్లర్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేష్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత అమరేశ్వర్ రెడ్డి అనేటువంటి మహేశ్వర్ రెడ్డి అనేటువంటి మా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, మా కార్యకర్తలు పెళ్లికి పోయేటువంటి సందర్భంలో ముక్కుమ్మడిగా కొంతమంది ప్లాన్ చేసి, ఒక 30 మంది దాకా ప్లాన్ చేసి వీళ్ళ మీద దాడి చేయడం, తీవ్రంగా వీళ్ళను చంపేటువంటి ప్రయత్నం చేయడం, ఇవంతా జరిగినాయి. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్య పద్ధతులకు చాలా తీవ్రమైనటువంటి భంగం కలిగిస్తాయి. 4-5 రోజుల్లోపు ఎన్నికలు ఉన్నాయి. ఆ జెడ్పీటీసీ పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఎన్నికలు 12వ తారీఖు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 5-6 రోజుల టైం ఉంది. ప్రధానంగా దీని యొక్క కారణాలు ఆలోచన చేస్తే, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజాహితంగా పోలింగ్ జరిగితే పులివెందుల జెడ్పీటీసీని గెలిచేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించాలా, భయభ్రాంతులు సృష్టించాలా, సామాన్య ప్రజలు ఎందుకు వచ్చిందిలే అని చెప్పి సైలెంట్ కావాలా, వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా లొంగ తీసుకోవాలనేటువంటి దానికోసం జరిగినట్టు కనపడతా ఉంది. ఈ దండగులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద ఇప్పటి వరకు చర్యలు లేవు. చర్యలు లేకపోగా ఈరోజు ఉదయం అదే అల్లరి మూకలు మళ్ళా మాకు సంబంధించినటువంటి రసూల్ అని చెప్పేసి ఒక బలమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉంటే కోర్టు సర్కిల్ దగ్గర, ఇది గాంధీ బొమ్మ సర్కిల్ అంటారు పులివెందుల్లో, ఆడ మళ్ళీ ఆయన మీద దాడి చేస్తానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఈ లోపల చాలామంది ప్రెస్ వాళ్ళు, చాలా కెమెరాలు అవి ఉంటే వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి దాటుకొని వెళ్ళిపోయినట్టు మాకు అందినటువంటి సమాచారం. ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలా. అదే రకంగా రాబోయే ఎన్నికలను స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో జరపాలా. ప్రతి సామాన్య పౌరుడు కూడా వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకునేదానికి రక్షణ కల్పించాలా. ప్రతి ఒక్క పార్టీ స్వేచ్ఛగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేసేదానికి వాతావరణం కల్పించాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారి దృష్టికి ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. నేను ఉన్నంత వరకు పులివెందుల్లో ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగనివ్వను, ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో నిష్పక్షపాతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీ మాకు ఎస్పీ గారు ఇచ్చారు. ఎస్పీ గారు చెప్పినటువంటి ఆ మాటలకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మంచి ఆఫీసర్ ఎస్పీ గారు. న్యాయం చేయాలా. ఏ పార్టీ అయినా అరాచకం చేస్తూ ఉంటే, అన్యాయం చేస్తూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ ప్రజాహితంగా పోరాడుతుంటే ఈ యొక్క బైండ్ ఓవర్ అనో ఇంకొకటనో, ఈరోజు ఉదయం కూర్చొని భాస్కర్ రెడ్డి అని చెప్పేసి నల్లపరెడ్డిపల్లిలో ఆయన ఇంటికి పోయి పోలీస్ ఒక ఎస్ఐ తీసుకొని చెప్పి నువ్వు స్టేషన్ రాని పిలుచుకుపోతున్నాడు. ఏంది వాతావరణం నాకు అర్థం కావడంలే. నేను అదే ఎస్పీ గారికి చెప్పా, ఎందుకు సార్ మీకు ఎవరైనా బైండ్ ఓవర్ చేసుకోవాలనుకో నువ్వు ఒక ఫోన్ చేసి అదే మీరు స్టేషన్కి రా అంటే వస్తారు. ఒకవేళ ఇన్ కేసు నువ్వు చెప్తే రాకుండా ఉంటే నువ్వు తర్వాత పంపించవచ్చు అంటే, లేదు ఇటువంటి జరగకుండా చూస్తానని చెప్పి కూడా ఎస్పీ గారు చెప్పారు. ముఖ్యంగా ఈ దాడులు చేస్తున్నటువంటి వాళ్లకు నేను చెప్తున్నాను, దయచేసి గుర్తుపెట్టుకోండి.
దోస్ హూ లివెత్ విత్ ద సోడ్ విల్ డై విత్ ద సోడ్. ఎవడైతే అరాచకాలు చేయాలని చెప్పి అరాచకాల ద్వారా పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తారో దాంట్లోనే బలవుతారు. దయచేసి చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ప్రలోభాలు పెడితే అటువంటి ప్రలోభాలకు లొంగి మీ జీవితాలను మీరు పాడు చేసుకోవద్దండి. ఇది అంతిమం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి అనాగరిక పద్ధతులు చాలా చెడ్డవి. 2019 ఎన్నికల్లో నేను పోటీ చేసిన పులివెందుల్లో ఎటువంటి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక చిన్న సంఘటన కూడా జరగలేదు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటి రమ్యకృష్ణ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని గ్రామాల్లో 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్న మంత్రి నారాయణ. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ. ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షోభ హాస్టళ్లుగా మారాయి. మండిపడ్డ వైసీపీ నేతలు పానుగంటి చైతన్య, రవిచంద్ర. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి రమ్యకృష్ణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.